హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్దాం. చిక్కుడుకాయ, బూందీ, టమాటో వేసుకుని కర్రీ అయితే చేసుకుందాం. ఎప్పుడు రైస్లోకే తింటాం కదా, ఈ రోజు అయితే మనం రొట్టెల్లోకి తయారు చేసుకుందాం. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి వెళ్దాం. చిక్కుడుకాయ కర్రీ అయితే ఈజీగా తయారు చేసుకుందాం. నీట్గా ఇలా వలిచేసుకుని పుచ్చులు అది చూసుకుని 4 సార్లు అయితే వాష్ చేయండి. కావాల్సినంత సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 6 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోండి చీరికల కింద. 2 ఆనియన్స్ అయితే ముక్కల కింద కట్ చేసుకోండి. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కలర్ అయితే చేంజ్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ వేసుకుందాం. ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. బాగా వేయించుకుందాం. బాగా వేగిపోయినాయి. బాగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటాలు, నేను 2 టమాటాలు అయితే కట్ చేసా. ఇవి కూడా బాగా మగ్గించుకున్నాం. టమాటా కొంచెం మగ్గిన తర్వాత కారం బూందీ, అంటే కారం కలపలేదండి, కర్రీ చేసుకుంటాం కదా ఆ బూందీ. స్టార్టింగ్ అయితే మనం తీసుకుంటాం కదా మిఠాయిలు అది చేసినప్పుడు ఇలా అయితే తీసుకుని పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రతి కర్రీలోనూ వేసుకోవచ్చు. 1 స్పూన్ కల్లుప్పు, ఒక స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇదంతా కూడా పట్టించుకోండి ముక్కలకి. కొద్దిగా నెయ్యి, కావలసినంత వాటర్, హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం. బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర, నీట్గా కడిగి వేసుకోండి. ఎమ్మీగా జ్యూసీగా చూడండి, చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ వెరైటీగా బూందీ అయితే వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇవైతే కట్టుకున్న రొట్టెలు. మేము మా పుట్టింటికి అయితే వెళ్ళాము. మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు చూడంతల్లి పండగకి అయితే పిలిచారు. వాళ్ళ మటన్తో
ఇలాగైతే రొట్టెలు అయితే పెట్టారండి మాకు. చాలా టేస్టీగా ఉన్నాయి. మాకు కూడా తెప్పించిచ్చారు. ఇలా అయితే మేము తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మేము చూడండి చిక్కుడుకాయ కర్రీ వేసుకుని ఇలా రొట్టెలు అయితే తినేద్దాం. అప్పుడు మెత్తగా ఉన్నాయి. ఇప్పుడైతే ఆరినాయండి కటకం రొట్టెలాగా. ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. చూడండి చాలా టేస్టీగా, ఎంత చక్కగా ఎంత బాగా చేశారో. సూపర్ అంటే సూపర్. మా గోపై తెచ్చిన రొట్టెలు అండి ఇవి. చాలా ప్రతి ఒక్కరికి కూడా రొట్టెలతో భోజనం అయితే పెట్టించాడు. రైస్తో రొట్టెలతో చాలా బాగుందండి. బిర్యానీలతో, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ అన్నీ కూడా మీకు చూపించాను వీడియోలో అయితే. చూడండి చాలా టేస్టీ. ఇప్పుడు మనం చిక్కుడుకాయ కర్రీతో రొట్టెలు అయితే భుజించేద్దాం. మనం తయారు చేసుకున్న చిక్కుడుకాయ కర్రీ కూడా వేడి వేడి చిక్కుడుకాయ కర్రీ సూపర్ అండి. వావ్, చూడండి మనం రొట్టె అయితే టేస్ట్ చేసేద్దాం. చూడండి రొట్టెలు అంటే అందరికీ కూడా చాలా ఇష్టం కదా, కటకం రొట్టెలు. చూడండి ఎంత పలచగా ఎంత చక్కగా ఉన్నాయో. వేడి వేడి కర్రీతో చూడండి రొట్టె అయితే సూపర్. సూపర్ అండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కటకం రొట్టె అంటున్నాం కానీ అసలు నోట్లో పెట్టుకుంటే మెత్తగా చాలా బాగుందండి. సూపర్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. చిక్కుడుకాయ కర్రీ టమాటో బూందీ వేసుకుని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.